దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, 145వ కీర్తన 14వ వచనంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట మనకు తెలియపరుస్తున్నాడు. యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. పడిపోయిన వారిని యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ఈరోజు చాలామంది మానవాళి జీవితంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక కష్టం, ఏదో ఒక సమస్యలో, ఏదో ఒక ఇబ్బందుల్లో మనం కురింగిపోవడం, అలాగే పడిపోవడం జరుగుతుంది. అయితే ఈ పడిపోయినటువంటి వారిని మనుషులందరూ ఏం చేస్తారంటే వదిలేస్తారు, విడిచిపెడతారు. కానీ దేవుడు మాత్రం యెహోవా పడిపోవు వారిని అందరినీ, అంటే ఒక ఆధ్యాత్మికంగా పడిపోయినవా, శారీరకంగా మానసికంగా పడిపోయినవా, నీవు ఒక మంచి వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో ఓడిపోయినట్లుగా పడిపోయినావా, లేక ఒక మంచి జీవితం జీవిస్తూ నీవు ఉన్నట్టుండి ఆధ్యాత్మికంగా నీవు ఎంతో చింతన కలిగినటువంటి వ్యక్తిగా ఉండి ఆధ్యాత్మికమైన జీవితంలో నుంచి జారిపడిపోయినావా, ఏదో ఒక విధంగా మానవుడు పడిపోతూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి వారిని, పడిపోయిన వారిని అందరినీ, మనుషులు విడిచిపెట్టినటువంటి వారిని అందరినీ, మనుషులు మనం ఎట్లా పడిపోతాం, పడిపోతే ఎలాగుంటుంది చూడాలని కోరుకునేవాళ్ళు. నువ్వు నాశనం అయిపోతే ఎదుటివారు ఎలాగుంటాడో, అతను పడిపోతే ఎలాగుంటాడు, నాశనం అయిపోతే ఎలాగుంటాడు, ఇబ్బందుల్లో ఉంటే ఎలాగుంటాడు, ఇవన్నీ మానవ ఆలోచనతో మన పట్ల కలిగి ఉంటారు. కొంతమంది ఒప్పలేని వాళ్ళు ఉంటారు. అంటే ఎదుటివారు బాగా సంతోషంగా ఉంటే వారికి నచ్చదు. ఇలాంటి వారు ఏం చేస్తారంటే వారి మనసుల్లో ఇప్పుడు కూడా వీరు పడిపోతే బాగుండు, కూలిపోతే బాగుండు, నాశనం అయిపోతే బాగుండు అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు కలిగిస్తున్నాడు. వారికి, అలాంటి పడిపోయినటువంటి వారికి మానవులు సహాయం చేయకపోయినా దేవుడే వారికి సహాయం చేస్తాడు. అదే చెప్తున్నాడు, యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించువాడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి నీ జీవితంలో ఒకవేళ ఏ విషయంలో పడిపోయినావో, ఆ పడిపోయినటువంటి స్వభావం, ఆ పడిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎంత నేను లేవనెత్తాడో, అన్ని చేపట్టుకొని ఏ విధంగా లేవనెత్తాడో, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. రెండో విషయం, కృంగిపోయినటువంటి వారిని కూడా, పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, మన సమస్యలను బట్టి, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి నిస్సహాయం, నిస్పృహ, వేదన, కృంగుదల, మనం కృంగిపోయి ఏది చెప్పుకోలేనట్టు, ఎవరికి ఏది చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉండగా మన జీవితం కృంగినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి వారిని కూడా లేవనెత్తే దేవుడు అంటున్నాడు. అలాంటి వారిని కూడా దేవుడు లేవనెత్తేవాడు అంటున్నాడు. 37వ కీర్తన దావీదు అంటాడు, 24వ వచనంలో, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. అంటే ఆయన నేలను పడిపోయినా ఖచ్చితంగా దేవుడు ఆయన్ని అట్లే చూస్తూ ఉండడు, లేవనెత్తుతాడు.
ఈరోజు దేవునికి ఎంత ఇష్టమో పడిపోయినటువంటి వారిని లేవనెత్తడం, కృంగిపోయినటువంటి వారిని ఆయన లేవనెత్తడం, ఉద్ధరించడం, లేవనెత్తడం. చూడండి, సామెతల గ్రంథములో సొలొమోను ఒక అద్భుతమైనటువంటి మాట. ఈ రాజైన సొలొమోను అంటాడు, సామెతల గ్రంథం రచించినటువంటి సొలొమోను, నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. ఈరోజు నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచి. కాబట్టి నీ జీవితంలో దేవుడు లేపుతాడు, నిన్ను ఉద్ధరిస్తాడు. నువ్వు పడిపోయినా సరే దేవుడు లేవలేస్తాడు. మనుషులందరూ వదిలేస్తారు, కానీ దేవుడు విడిచిపెట్టాడు. కురుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు ఆయన, సహాయం చేస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆస్వాదించునుగాక, దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించు. నజరేయుడైన యేసు నామములో నీ దీవెనలు వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.